నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత విద్యార్థుల మీద, ప్రొఫెసర్ల మీద లాఠీచార్జ్ చేసి అత్యంత క్రూరంగా గాయాల పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. గత 10 రోజుల నుంచి విద్యార్థులు తమ యూనివర్సిటీకి సంబంధించిన భూమి తమకు కేటాయించాలని, ఇతరులకు అప్పచెప్పొద్దని చెప్పేసి తీవ్రమైన ఆందోళన చేస్తూ ఉంటే ఇప్పటికే 2 విద్యార్థుల్ని రిమాండ్ చేసి జైలుకు పంపారు. 60 మంది విద్యార్థుల మీద కేసులు పెట్టారు. నిన్న ఎస్ఎఫ్ఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన సందర్భం కూడా అనేక మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇండివిజువల్గా ఫోటోలు ఇవ్వాలని చెప్పేసి ఇతర పద్ధతులు బెదిరించే పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పటికి ఇంకా కూడా ఈరోజు శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తున్నటువంటి విద్యార్థుల పోరాటానికి తమ నిరసన తెలియజేస్తున్నటువంటి ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో ఆ ప్రొఫెసర్లని ర్యాలీగా వెళ్తున్న సందర్భంలో కూడా వారి మీద కూడా లాఠీచార్జ్ చేసినటువంటి అత్యంత దుర్మార్గమైన పాలన ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. అందుకే ఇప్పుడే తక్షణం ప్రభుత్వం నిన్న మంత్రులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి అబద్ధాలని చెప్పారు. అసలు 2300 ఎకరాలు యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పుడు ఉన్న భూమి ఎడిపోయింది. 2300 ఎకరాలలో ఈ 400 ఎకరాల గురించే మాట్లాడుతూ ఉన్నారు. మరి మిగతా భూమి ఎక్కడుంది అనేది కూడా ఈ ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఉంది. అది ఒక రాష్ట్రానికి తలమానికైన యూనివర్సిటీ. దాని గురించి అబద్ధాలు చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి ఏదో అభివృద్ధి అవుతుంటే అడ్డుకుంటున్నారు, అభివృద్ధిని మేమే చేస్తున్న పద్ధతిలో బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. తక్షణం అక్కడ యూనివర్సిటీ నుంచి పోలీసు బలగాల్ని ఖాళీ చేయించాలి. విద్యార్థులు భయభ్రాంతులకు గురి చేసేలాగా పోలీస్ పికెట్ ఎత్తేయాలి. అక్కడ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలి. ఎవరైతే పోలీసుల మీద, విద్యార్థుల మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారో ఆ పోలీసులు కూడా విధుల నుంచి తొలగించాలని, విద్యార్థులకు రక్షణ కల్పించాలని, ఆ భూముల వేలాన్ని ఆపాలని, 400 ఎకరాల భూమిని యూనివర్సిటీకి అప్పచెప్పాలని, లేని ఎడల రేపు ఎస్ఎఫ్ఐ సెక్రటేరియట్కి చెలో సెక్రటేరియట్కి పిలిపిస్తూ ఉంది. ఈ సెక్రటేరియట్తోనే ఆగదు. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. అన్ని జిల్లాలు యూనివర్సిటీల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.